ఈరోజు ఒక అద్భుతమైన టెంపుల్ ప్లాన్ చేశాను. ర్యాలీ జగన్మోహన్ కేశవ్ టెంపుల్. మార్నింగ్ 2కి బయలుదేరాను. బస్సెస్ కోసం వెయిట్ చేసి 2 బస్సు రావాల్సింది 3:30కి వచ్చింది. సో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, క్షీరసాగర మదనం అప్పుడు ఆ అమృతాన్ని దేవతలు రాక్షసులకు పంచిన తర్వాత జగన్మోహిని అవతారం విష్ణువు వెళ్తున్నప్పుడు ఈశ్వరుడు చూశాడు. సో రిటర్న్ వస్తున్నప్పుడు ఆ రథంకున్న ఇరుసు కింద పడడంతో ర్యాలీ అని పేరు వచ్చిందని ఇక్కడ కథనం. రావులపాలెం నుంచి జస్ట్ ఒక 10 to 15 minutes అవుతుంది, కానీ ఆటోలు దొరకడం చాలా కష్టం. మీరు చుట్టుపక్కల చూసే చెట్లు మధ్యలో రోడ్డు, అసలు అద్భుతమైన క్లైమేట్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. అరౌండ్ 50 to 70 feet హైట్. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఒక రూరల్ ఏరియాలో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. మిగతా అన్నీ చాలా బాగుంటుంది. సో గోపురం ఇక్కడ ఏదో ఉత్సవాలు ప్లాన్ చేస్తున్నట్టు ఉంది, అంత డెకరేషన్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి. సో ఎంట్రన్స్లో అద్భుతమైన గోపురం ఉంటుంది. అక్కడ అన్ని దశావతారం స్టాచ్యూస్ అన్నీ వీటి గురించి రాయబడి ఉంటుంది. లోపలికి వెళ్ళిన వెంటనే ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్. నేను చూసిన చాలా టెంపుల్లో గర్భాలయంలోకి వెళ్ళి ఒక మూర్తిని దగ్గర నుంచి ప్రతి అవయవాన్ని వివరించేది మొట్టమొదటి టెంపుల్ ఇదే. సో నేను ఒక్కసారి ఆ లోపల ఎలా ఉంటుందనేసి 2 ఫొటోస్ పెడతాను. సో ముందైతే పురుష రూపం, వెనకాలైతే స్త్రీ రూపం. పురుష రూపానికి ముందు గద, స్వామివారి దశావతారాలు ఆ ప్రతిమ మీద ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసారంటే అమ్మవారి రూపం, పద్మిని జాతి స్త్రీలు అంటారండి. తెల్లగా తొడ మీద పుట్టుమచ్చ కూడా పూజారి అక్కడ మనకు చూపిస్తారు. ఈ విధంగా ఉంటుందండి గర్భాలయంలో. ఫోటోలు తీసుకోరు కాబట్టి నేను ఫొటోస్ బయట నుంచి గ్యాదర్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మెయిన్గా ఏం చెప్తారంటే 5 బుధవారాలు 5 times కానీ ప్రదర్శన చేసి మీరు అనుకున్న కోరిక కంపల్సరీ తీరుతుందనేసి ఇక్కడ చెప్తారు. సో వాళ్ళు రిసీవ్ చేసుకునేది పూజారులు కానీ అక్కడ వర్కర్స్ కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు భక్తులను. దీని ఎదురుగానే శివాలయం ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసి ఉందండి. సో ఒకసారి మీరు దీని ఎదురుగానే ఉంటుంది, ఒకసారి విజిట్ అవ్వండి. యాగశాల, హోమం చేసే హోమగుండం, పూజారి ఒక్కడే ప్రశాంతంగా దేవుడు పూజ చేస్తూ ఉంటాడు. నాకు మంచిగా దర్శనం అయింది. మీలో ఎంతమంది ఈ టెంపుల్ చూసారో కామెంట్ చేయండి. అండ్ వెళ్ళేటప్పుడు మంచి గోదావరి ఎన్విరాన్మెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. నేను బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.